రైట్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీరంలో ఉన్న మాయపట్నానికి పెద్ద కష్టం వచ్చింది. సముద్రం అలల తాకిడి ఉధృతంగా ఉండటంతో ఊరంతా మునిగిపోయింది. సముద్రం ఊర్లోకి చొచ్చుకొచ్చింది. వీధులతో పాటు ఇళ్లలోకి సముద్రపు నీరు చేరింది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మత్స్యకారుల బాధ వర్ణనాతీతంగా ఉంది. అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు సమస్య గురించి తెలిసిన వెంటనే కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అధికారులు మాయపట్నం తాజా పరిస్థితి వివరించారు. అలల తాకిడి తీవ్రంగా ఉందన్నారు. దీంతో అక్కడి ప్రజలకు అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్, ఈ కాకినాడ జిల్లా పిఠాపురంకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శివాని. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తూర్పు తీరానున్న ఉప్పాడ, సముద్ర తీరానున్న మాయాపట్నం, అమీనాబాద్, ఇలా చూసుకుంటే ఇదంతా కూడా సముద్ర తీరం అయితే ఉంటుంది. ఎక్కడికెక్కడికి ఒక తుఫాను పాటు వచ్చినా లేకపోతే వర్షాలు వచ్చినా కూడా ఆ యొక్క అలల తాకిడికి అయితే పూర్తిగా అయితే అటుపక్కంతా ప్రజానికం అయితే చిందాడంగా పరిస్థితి కనపడుతుంది. అయితే తాజాగా చూసుకుంటే ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంపై అయితే విరుచుకుపడుతున్న సముద్ర అలని చెప్పుకోవచ్చు. అయితే రాకాశ అలలతో మాయాపట్నం గ్రామం అంతా జలమం అయిపోయింది. అయితే ఇళ్లలోకి, వీధుల్లోకి సముద్రపు నీటితో అయితే తీవ్ర అవస్థలు అయితే అక్కడున్న స్థానికులు అలాగే మత్స్యకారులు అయితే అవస్థలు పడే పరిస్థితి కనబడుతుంది. అయితే వీధుల్లో ఉన్న నీరును సముద్రంలోకి మళ్లించేందుకు ఇప్పటికే అధికారులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే కనీసం పరామర్శించేందుకు అక్కడ స్థానిక నేతలు ఎవరు కూడా రాకపోవడంతో అయితే అక్కడైతే మత్స్యకారులు, మహిళలు అలాగే అక్కడున్న స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఉప్పాడ సముద్ర తీరంలో ఉన్న రాకాశ అలలకైతే అక్కడ మొత్తం మాయాపట్నం, ఇటు అమీనాబాద్, ఇటు మొత్తం పూర్తిగా ఒక పక్క అయితే పూర్తిగా అయితే అక్కడున్న స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం పరిస్థితి కనబడుతుంది. అయితే సమాచారం అందుకున్న స్థానిక ఎవరైతే పిఠాపురం నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యే అలాగే డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడికి ఆ యొక్క సమస్యని వారి దృష్టికి తెలియడం, అయితే వెంటనే అక్కడున్న జిల్లా కలెక్టర్ ఎవరైతే కాకినాడ జిల్లా కలెక్టర్ ఉన్న శైలి చంద్రమోహన్ కూడా అలాగే అధికార యంత్రాంగానికి ఇప్పటికే పూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉప్పాడ తీరంలో అలలు ఉధృతి పెరగడంతో పాటు అయితే మాయాపట్నంలో జలమైన విషయం అయితే దీంతో జిల్లా కలెక్టర్కి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే మాయాపట్నం వద్ద అలల తాకిడికి తీవ్రంగా ఉండడంతో అక్కడ నీటిని అయితే మునిగే పరిస్థితి కనబడింది. దీంతో అయితే సహాయక చర్యలు ఇప్పటికే చేపట్టాలి. ఎవరైతే తీవ్రంగా ఇబ్బంది పడతారో వారికి ఇప్పటికే ఆహారం, పాలు అలాగే మంచినీరు కూడా అందించాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆదేశించిన పరిస్థితి కనపడింది. అయితే ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా అయితే వైద్య సిబ్బందిని అలాగే ఔషధాలు కూడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. అయితే భారీ వర్షం సూచన ఉండడంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పి స్పష్టంగా కూడా పరిస్థితి కనబడింది. అయితే గతంలో రక్షణ గురించి నిర్మించిన రక్షణ గోడ సంబంధించి అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే 323 కోట్ల రూపాయలు ఇప్పటికే శాంక్షన్ అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పే పరిస్థితి కనబడింది. అయితే గతంలో చూసుకుంటే గత పాలకులు అక్కడ జియో ట్యూబ్ అయితే నిర్మాణం చేపట్టారు. అయితే అది 10 ఏళ్ల కాలం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఇప్పటికైనా రక్షణ గోడ కట్టించాలి, అయితే అప్పటికే మా ప్రాణాలు కూడా కాపాడుతారని చెప్పి పవన్ కళ్యాణ్ పై నమ్మకంతో మేము ఓట్లేసాము. 70,000 పై మెజార్టీతో గెలుపొందారు. అయితే ఇదంతా కూడా రక్షణ గోడ చేపడితేనే మాకు ప్రాణాలు కాపాడుతుందని చెప్పి అక్కడ ఉన్న మత్స్యకారులు, స్థానికులు అయితే కోరే పరిస్థితి కనబడని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ రాజేష్.